హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భూమి తలకు గాయం అవ్వడంతో గగన్ తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ భూమిని చెక్ చేసిన తర్వాత సాయంత్రం వరకు ఈ అమ్మాయిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదు, చిన్న దెబ్బే, త్వరగానే నయమైపోతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, డాక్టర్ ఎందుకైనా మంచిది స్కానింగ్ తీద్దామా అని చెప్పి అంటూ ఉంటాడు. పోనీ మెడిసిన్స్ కూడా నువ్వే రాసివ్వు బాబు, తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, అది కాదు డాక్టర్, మీరు చిన్న దెబ్బ అని చెప్పారు, కానీ మా భయాలు మాకు ఉంటాయి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరేం పర్వాలేదు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, చిన్న దెబ్బ అన్నారు, మరి కట్టేంటి ఇంత పెద్దగా కట్టారు అని భూమి అంటూ ఉంటుంది. దెబ్బ చిన్నదైనా నీ తలకాయ పెద్దది కదా, అందుకే పెద్ద కట్టు కట్టారని గగన్ అంటూ ఉంటాడు. ఏ తైతక్క, అయినా మేమేదో గొడవ పడుతూ ఉంటే అసలు నువ్వెందుకు మధ్యలో రావాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. పూర్ణ కూడా ఆ గొడవ ఏదో అన్నయ్య చూసుకునేవాడు కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు భూమి నేను వచ్చింది ఆంటీ కోసం అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నా కోసం అని చెప్పి శారద ఆశ్చర్యపోతుంది. అవునంటీ, ఒకవేళ నేనున్న స్థానంలో మీ అబ్బాయి ఉండుంటే మీరు ఎంత విలవిల్లాడిపోయే వాళ్ళో నాకు తెలుసు, అందుకే మీరు బాధపడకూడదని చెప్పి నేను మధ్యలో అడ్డుగా వచ్చానని భూమి అంటూ ఉంటుంది. కానీ దెబ్బ చిన్నది కాబట్టి సరిపోయింది, అదే పెద్ద దెబ్బ తగిలింటే నీ ప్రాణాలే పోయేవి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అప్పుడు భూమి, పోతే పోనివ్వండి ఆంటీ, ఎక్కడ పుట్టానో తెలీదు, ఇక్కడ వరకు వచ్చాను, నా కోసం నేను చనిపోతే ఏడ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు, అటువంటి ప్రాణాలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే సర్లే, ఇక మీదటైనా ఇటువంటి అడ్వెంచర్లు చెయ్యకు, సమయానికి నేను తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది అని గగన్ అంటూ ఉంటే, తీసుకొచ్చాను కాబట్టి ఏంటి, నువ్వు తీసుకురాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు, అయినా నా దెబ్బకు మీరిచ్చే వాల్యూ ఇదేనా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నాకేమైనా ఇదే పని అనుకుంటున్నావా అని చెప్పి గగన్ అంటాడు. నాకు మాత్రం తల పగలగొట్టించుకోవడమే పని అనుకుంటున్నావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా కాసేపు గొడవ పడుతూ ఉంటారు. చూడు, ఎక్కువ మాట్లాడావంటే ఇప్పుడే డాక్టర్ని పిలిచి నీ నోటికి కుట్లేపిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. డాక్టర్ని రమ్మని చెప్పండి, పెద్ద దబ్బడం తీసుకొని నేనే ఆయన నోరు కుట్టి పడేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. రే ఏంట్రా మీ గొడవ, అనవసరంగా డాక్టర్ నోరు కుట్టేయడం ఏంటి అని చెప్పి శారద వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటుంది. తర్వాత భూమి, ఆంటీ నేను బాగానే ఉన్నాను కదా, సాయంత్రం వరకు హాస్పిటల్లో ఎందుకు, వెళ్దాం పదండి ఆంటీ, ఇక్కడ ఉంటే దిగులుగా ఏదోలా కూర్చోవలసి వస్తుంది, అదే ఇంటికి వెళ్తే హాయిగా ఉంటుంది అని చెప్పి అలా భూమి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. చూసావా అమ్మ, ఆ తైతక్క ఎలా మాట్లాడుతుందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దెబ్బ తగిలినా కూడా మామూలుగా ఎలా ఉండగలుగుతుందో అని చెప్పి అంటూ ఉంటే, వదిలేలేరా, తనైతే సంతోషంగానే ఉంది కదా, మనం కూడా ఇంటికి వెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. మరోవైపు శరత్ ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో అపూర్వ వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు కృష్ణప్రసాద్ తల్లి అనవసరంగా ఆవేశపడకుండా ఆలోచన చేసి ఉంటే బాగుండేది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మీరా, అంటే మా ఆయనకు పిండం పెట్టినా కూడా ఏం మాట్లాడకుండా ఉండాలా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ రోజుతో ఇక ఆ గగన్ గాడి పని అయిపోయినట్టే, వాడిని చంపేసి ఉండొచ్చు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటాడు. రే గగన్, నాతోనే గొడవ పడతావా, ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికి శరత్ ఇంటికి వస్తాడు. ఇక శరత్ చంద్ర మొహం నిండా కూడా రక్తం ఉంటుంది. బావా, ఏంటి బావా ఆ రక్తం అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర ఎవరిని పట్టించుకోకుండా అలా డైరెక్ట్గా కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు. ఆ ఇంట్లో ఉంటూ ఆ ఇంట్లో వాళ్ళకు ఏమీ కాకూడదని తన ప్రాణాలను కూడా అడ్డు వేసిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయి రక్తం నా ఒంటి మీద పడగానే నాలో ఉన్న ఆవేశం అంతా కూడా చచ్చిపోయింది. ఆ రక్తం నాతో ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి శరత్ చంద్ర మాట్లాడుతూ ఉంటాడు. ఇకప్పుడు కృష్ణప్రసాద్ అమ్మాయి అంటూ ఆశ్చర్యంగా అలా ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు
చెర్రీ మనసులో అమ్మాయా, అమ్మాయి అంటే భూమి కాకుండా ఆ ఇంట్లో ఇంకెవరున్నారు? మావయ్య, నువ్వు కాబట్టి బతికిపోయావు. అన్నయ్యతో గొడవ పడతానని చెప్పి వెళ్ళి నా భూమి రక్తాన్ని కళ్ళ చూస్తావా? ఇదే ఎవరైనా అయ్యుంటే చంపేసి ఉండేవాణ్ణి అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటాడు. ఇక శరత్చంద్ర, ఆ అమ్మాయి చాలా మంచిది. అసలు ఆ అమ్మాయికి ఆ ఇంటికి ఏంటి సంబంధమో అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఎందుకుంటుంది అని చెప్పి ఇక అలా తన గురించి ఆలోచిస్తూ అలా మెట్లెక్కుతూ శరత్చంద్ర తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే అపూర్వ బ్రహ్మరాక్షసి అంటూ భూమి తనని తిట్టిన విషయాన్ని, అలాగే నక్షత్ర కాలేజీలో భూమి తన చెంప పగలగొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. బావా, ఆ అమ్మాయి గురించి నీకు పూర్తిగా తెలీదు. మొన్న మన ఇంటికి వచ్చి నాతో గొడవ పడింది తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నక్షత్ర కూడా అవును నాన్న, ఆ అమ్మాయి అసలు మంచిది కాదు, కాలేజ్లో కూడా నాతో గొడవ పడింది అని చెప్పి ఇక అలా భూమి గురించి వాళ్ళిద్దరూ చెడుగా చెబుతూ ఉంటే శరత్చంద్ర మాత్రం అవేవి పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్, ఒరే చెర్రీ, నేను వెళ్ళి ఆ అమ్మాయికి ఎలా ఉందో ఒకసారి చూసి వస్తాను. పాపం మన వల్లే కదా ఆ అమ్మాయికి దెబ్బ తగిలింది. సమయానికి ఆ అమ్మాయి మధ్యలో రావడం వల్ల గొడవ కూడా ఆగిపోయింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు చెర్రీ, నువ్వెక్కడికి నాన్న వెళ్ళేది? నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగడం వల్లే ఈ యుద్ధం జరుగుతుంది. కావాలంటే నేను వెళ్ళి ఆ అమ్మాయిని పరామర్శించి వస్తాను అని చెప్పి చెర్రీ భూమిని చూడడం కోసం అని చెప్పి గగన్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు శారద భూమి కోసం అని చెప్పి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. ఆంటీ, నాకు జ్యూస్ వద్దులేండి అని చెప్పి నేను పండ్లు తింటాను అని భూమి అంటూ ఉంటుంది. రక్తం చాలా పోయింది కదమ్మా, జ్యూస్ తాగితే బ్లడ్ వస్తుందని డాక్టర్లు చెప్పారు కదా అని చెప్పి అలా శారద అంటూ ఉంటే ఫ్రూట్స్ తిన్నా కూడా వస్తుంది కదా ఆంటీ, అందుకే నేను ఫ్రూట్స్ తింటానులేండి అని చెప్పి భూమి అలా బత్తాయి తొక్కలను తీస్తూ బత్తాయి కాయలను తింటూ ఉంటుంది. ఇక అలా పొట్టుని కిటికీలో నుండి విసిరేస్తూ ఉంటుంది. అక్కడే లాన్లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్న గగన్ తల మీద బత్తాయి తొక్కలు పడిపోతూ ఉంటాయి. ఇదేంటి, ఎవరు ఇదంతా వేస్తున్నారు? పని మనిషి ఈరోజు క్లీన్ చేయలేదా అని చెప్పి గగన్ చుట్టూ చూస్తూ ఉంటాడు. కిటికీలో నుండి బత్తాయి తొక్కలు పడిపోతూ ఉంటాయి. ఇది తైతక్క రూమ్ లాగా ఉంది అని చెప్పి ఇక అలా గగన్ కోపంగా భూమి రూమ్ వైపు వస్తాడు. ఏ తైతక్క, ఏంటిది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే బత్తాయి తొక్కలు తలతిక్క అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అది సరే, ఒక చోట నీట్గా పెట్టుకొని తినడం కూడా రాదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఈ బత్తాయి తొక్కలు వలవడమే కష్టంగా ఉందని చెప్పి అంటూ ఉంటే మరి తినడం కష్టంగా లేదా అని చెప్పి గగన్ అంటాడు. ఎందుకు కష్టంగా లేదు? కష్టంగానే ఉంది, కానీ నువ్వు తింటే నాకు బ్లడ్ రాదు కదా, పైగా నీకు బ్లడ్ ఇచ్చి బాగా నీరసంగా కూడా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే సరే, నీకు ఏం తినాలనిపిస్తే అది తిను, కానీ నీట్గా తొక్కలన్నీ కూడా డస్ట్బిన్లో వేసి అప్పుడు తిను అని చెప్పి ఇక అలా గగన్ డస్ట్బిన్ని భూమి దగ్గర పెడతాడు. ఇప్పుడు తిను అని చెప్పి గగన్ అంటూ ఉండగా ఇక అప్పుడు భూమి బత్తాయి తొక్కల్ని వలుస్తూ ఆ రసాన్ని గగన్ కళ్ళల్లో పడేలాగా చేస్తుంది. ఏ తైతక్క, ఏం చేశావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేనేం చేశాను, ఇదిగో ఇలా ఒలిచాను అంతే అంటూ మరొకసారి బత్తాయి రసాన్ని గగన్ కళ్ళల్లో పడేస్తుంది. దాంతో గగన్ అబ్బా కళ్ళు మండుతున్నాయి అని చెప్పి కళ ఆ గదిలో నుండి బయటకు వస్తాడు. ఇక అప్పుడే చెర్రీ ఫ్రూట్స్ బాస్కెట్ తీసుకొని చేతిలో బొకే పట్టుకొని గగన్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. రే చెర్రీ, ఏంట్రా ఇది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఏం లేదన్నయ్య, ఫ్రూట్స్ తీసుకొచ్చాను అని చెప్పి ఆ అమ్మాయి తలకు దెబ్బ తగిలింది కదా అందుకే అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా నువ్వేంటన్నయ్య ఏడుస్తున్నావు, ఆ అమ్మాయికి దెబ్బ తగలడం వల్ల నువ్వేడుస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే రే ఈడియట్, ఆ అమ్మాయికి దెబ్బ తగిలితే నేనెందుకు ఏడుస్తానరా అని చెప్పి ఇక అలా గగన్ ఆ బత్తాయి రసాన్ని కడుక్కోవడం కోసం అని చెప్పి బయటకు వస్తూ ఉంటాడు. ఇక చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి చెర్రీని చూడగానే ఆఫీస్కి ఓనరే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. కొంప తీసి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెర్రీ కంగారు పడిపోతూ ఉంటాడు.
అతను మొహం చూడటానికి బాగా పండిపోయిన పుచ్చకాయలా ఉంటుంది అని చెప్పి అంటుంటే నెమ్మదిగా మాట్లాడు, వింటాడు అని చెప్పి చెర్రీ కంగారు పడిపోతూ ఉంటాడు. అదేంటి, అతను మీ దగ్గర పనిచేస్తున్న అతనే కదా, మరి అతనికి మీరు భయపడుతున్నారేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అప్పుడు చెర్రీ, అంటే ఒకవేళ ఇటువంటి మాటలు వింటే ఫీల్ అవుతాడు కదా, అందుకే నెమ్మదిగా మాట్లాడమని చెబుతున్నాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత, అవును నాకు దెబ్బ తగిలిన విషయం మీకెలా తెలుసా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. మా వాడు చెప్పాడని చెర్రీ అంటాడు. మీ వాడా? అతను మీ ఆఫీస్లో పనిచేస్తున్న అతనే కదా, మరి మావాడు అంటున్నారేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏం లేదు, ఎంతైనా నా దగ్గర పనిచేస్తున్నాడు కదా, అందుకే అలా అన్నాను, చాలా మంచోళ్లే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, అవును అతను చూడ్డానికి అలా కోపంగా ఉంటాడు కానీ మనిషి మాత్రం చాలా మంచోడు. ఇంతకుముందు అతన్ని జాబ్లో నుండి తీసేయమని చెప్పాను కదా, కానీ పాపం వద్దులే తీసేయొద్దులే అని చెప్పి భూమి అంటూ ఉంటే, సరే నువ్వు చెప్పావు కదా తీసేయలే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పినట్టుగా నిజంగా వాడు మంచోడు, అందుకే వాడంటే నాకు ప్రాణం. 6 అడుగుల అందగాడు, నవ్వడం మర్చిపోయిన మంచోడు అని చెప్పి ఇక అలా గగన్ గురించి చెర్రీ గొప్పగా భూమికి చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత, అది సరే వాడి గురించి పక్కన పెట్టు, ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందామా అని చెప్పి ఇక అలా చెర్రీ భూమితో మాటలు కలుపుతూ, ఇప్పుడు నీకు నొప్పి ఎలా ఉంది, దెబ్బ తగ్గిపోయిందా అని చెప్పి ఇక అలా అడుగుతూ ఉంటాడు. మరోవైపు గగన్ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండగా భూమి ట్రావెల్ ఏజెన్సీ అతనికి జూన్ 9వ తారీఖున రాజమండ్రి నుండి హైదరాబాద్ ప్రయాణించిన ప్రయాణికుల లిస్ట్ అడగడంతో ఇక అప్పుడు అతను భూమికి ఆ వివరాలు చెప్పడం కోసం అని చెప్పి గగన్కి ఫోన్ చేస్తాడు. ట్రావెల్ ఏజెన్సీ నుండి ఫోన్ చేస్తున్నాను సార్ అనగానే, నాకు మీ సర్వీసులు వద్దు, మీ ప్యాకేజీలు వద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను ఫోన్ చేసింది అందుకు కాదు సార్, జూన్ 9వ తారీఖున ప్రయాణించిన ప్యాసింజర్స్ లిస్ట్ కావాలన్నారు కదా, దానికోసమే ఫోన్ చేశానని చెప్పి అతను అంటూ ఉంటే, నాకు ప్యాసింజర్స్ లిస్టుతో పని ఉందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సార్ ఈ నెంబర్ ఇచ్చింది భూమి సార్, భూమియే ఈ డీటెయిల్స్ కావాలని అడిగింది అని చెప్పి ఇక అలా అతను గగన్కి చెప్పడంతో గగన్, ఏంటి భూమి ప్యాసింజర్స్ లిస్ట్ కావాలని అడిగిందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి గగన్ తనకి సహాయం చేస్తాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.